దేవుని దగ్గర నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ప్రభువా, ఈ 26వ సంవత్సరంలో నేను నీకు ఎలా ఉండాలని నా దగ్గర నుంచి నువ్వు కోరుకుంటున్నావో అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నేను ముందుకొచ్చాను, నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. అదేంటో నాకు చెప్పు, అదేంటో నాతో మాట్లాడు, ఆ బలహీనత గురించి మాట్లాడు, ఆ సమస్య గురించి మాట్లాడు, ఆ పరిస్థితి గురించి మాట్లాడని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మా ఆయనకి ఏంటది ఉద్యోగం లేదు అని అడుగుతావా? ఇప్పుడు నువ్వేమడుగుతావు దేవుని దగ్గర? నీ ప్రార్థన చేంజ్ అవుతుందా లేదా? నువ్వు అడిగే విధానం మారుతుందా లేదా? ఇంతకాలం నువ్వేమడిగావు, ఈ సంవత్సరం నువ్వు దేవుని మాటకు లోబడితే ఇప్పుడు నువ్వేం అడుగుతావు? ఇప్పుడు నువ్వు అడిగేది అంతా ఏమడుగుతావంటే, ప్రభువా నా హృదయం, నా జీవితం, నా బ్రతుకు నీకు ఎలా ఉండాలో చెప్పు, నీకు ఎలా కనబడాలో చెప్పు, నిన్ను ఎలా ప్రేమించాలో చెప్పు, నీ మాట ఎలా వినాలో చెప్పు, నాతో మాట్లాడు. నీ ప్రార్థన అంతా, నీ వైరాగ్యం అంతా, నీ ఆశ అంతా, నీ కోరిక అంతా, నీ తపనంతా, నీ ఆరాటం అంతా, నీ ఆతృత అంతా, నీ యొక్క ఆ ప్రేరేపణ అంతా ఏంటి అంటే దేవుని ఇష్టం ఏంటి, దేవుని కోరిక ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృజించాడు, ఎందుకు నన్ను ఇక్కడ ఉంచాడు, ఈ ప్రదేశంలో ఎందుకు ఈ వర్తమానం వినిపిస్తున్నాడు, ఎందుకని నాతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది, నీ పద్ధతి మారిపోతుంది, నీ విధాన శైలి మారిపోతుంది, నీ మాట తీరు మారిపోతుంది. ఎందుకనంటే దేవుడు దినదినము నిన్ను మారుస్తూ ఆయన చెక్కుతూ ఉంటాడు. దేవుడు కోరుకునేది ఏంటో మనం ఆలోచన చేయాలి. ఒక ఆయన